హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్ వండర్స్ బై రుషిక. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఫ్లవర్ డిజైన్ అనేది. ఈ డిజైన్ మేకింగ్ వీడియో ఎలా చేయాలి, ఏమేం మెటీరియల్స్ యూజ్ అవుతాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. నో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డిజైన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇది వచ్చేసి 1 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. బ్లూ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ అండి. దీనికి జర్దోసి, 6K, పర్ల్ వైట్ చైన్ ఇవన్నీ ఏమేమి యూజ్ అవుతాయో 1 by 1 చూపిస్తాను, చూసేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ కస్టమైజేషన్స్ మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ ద డిజైన్ మేకింగ్. నేను దీనికి వాడొచ్చేసింది వైట్ పర్ల్ చైన్ అండి. చూస్తున్నారు కదా, ఇది పర్ల్ వైట్ చైన్. నెక్స్ట్ వచ్చేసి 3mm రౌండ్ వైట్ ఆర్ సిల్వర్ అంటారు కదా, ఇది 3mm రౌండ్. 6K గోల్డ్. ఇవి 8K 6K ఉంటాయి, నేను 6K తీసుకున్నాను. సైజ్ అనేవి చూసుకోండి. ఇవి వచ్చేసి షుగర్ బీట్స్. ఇది వచ్చేసి జర్దోసి స్ప్రింగ్ వేర్ అంటారు కదా. ఇది అంటించేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. దాని టిప్స్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. జర్దోసి సింపుల్గా ఎలా అంటియాలనేది టిప్స్ చెప్తాను. ఈ డిజైన్ చూడడానికి ఇంత బాగుంది కదా, కానీ చేసేటప్పుడు బిగినర్స్కి అయితే కొంచెం కష్టం అనిపిస్తుందండి. అది ఎందుకు, సింపుల్గా ఎలా చేయాలి, ఇలా టిప్స్ అన్నీ చెప్తూ ఈ డిజైన్ మేకింగ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఇట్లా ఒక గ్లూ పెట్టుకొని 3mm అనేది స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూ మళ్ళీ గ్లూ పెట్టుకొని షుగర్ బీట్స్ అనేవి ఒక ఫ్లవర్ షేప్ లాగా స్టిక్ చేసుకోవాలి. షుగర్ బీట్స్ అంటించేటప్పుడు కూడా జాగ్రత్తగా అంటియండి. గ్లూ కొంచెం ఎక్కువ పెట్టండి. గ్లూ తక్కువ అయితే ఏంటంటే షుగర్ బీట్స్ అనేవి మనం గ్లూ పెన్తో స్టిక్ చేసేటప్పుడు మళ్ళీ పెన్తో పాటే వచ్చేస్తాయి, గ్లూకి అనేవి స్టిక్ అవ్వవు అనమాట. సో ఇట్లా చూసుకొని కొంచెం గ్లూ ఎక్కువ పెట్టుకొని ఫ్లవర్ షేప్ లాగా స్టిక్ చేసుకోండి షుగర్ బీట్స్ అనేవి. ఒక 7 షుగర్ బీట్స్ అయితే రౌండ్ మొత్తం ఫ్లవర్ లాగా వస్తాయి. 7 షుగర్ బీట్స్ పడతాయి ఇట్లా చుట్టూ పెట్టడానికి. చూస్తున్నారు కదా, ఇట్లా 1 by 1 దగ్గరికి చుట్టూ ప్లేస్ అసలు ఏం కనిపించకుండా దగ్గరికి స్టిక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు దగ్గరికి అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ బీట్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఆ రౌండ్ మొత్తం రావడానికి 7 షుగర్ బీట్స్ అనేవి పడతాయి. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ పర్ల్ వైట్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. గ్లూ అనేది షుగర్ బీట్స్కి అంటకుండా పెట్టడానికి ట్రై చేయండి. షుగర్ బీట్స్కి అంటిస్తూ పెట్టామంటే ఆ గ్లూతో పాటు షుగర్ బీట్స్ కూడా వచ్చేస్తాయి. సో కొంచెం గ్యాప్ ఇస్తూ గ్లూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇట్లా మళ్ళీ సర్కిల్ షేప్లో కొంచెం ఇక్కడ కూడా ఎక్కువ గ్లూ తీసుకోండి, ఎందుకంటే పర్ల్ వైట్ చైన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా గ్లూ అప్లై చేసుకున్నాక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ పర్ల్ వైట్ చైన్ ఎన్ని పర్ల్స్ పట్టాయని కౌంట్ చేసుకొని దాన్ని బట్టి లెంత్ అనేది కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కువ తక్కువ అవ్వకుండా. నాకు ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 14 to 15 నెంబర్ సరిగ్గా గుర్తులేదు కానీ 14-15 ఆ మధ్యలోనే పట్టినవి పర్ల్ వైట్స్ అనేవి. ఆ లెంత్కి తగ్గట్టు కట్ చేసేసుకొని స్టిక్ చేసుకుందామంటే మనకి సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, ఐ థింక్ 15 అనుకుంటా, 15 పర్ల్స్ పట్టినాయి నాకు. ఇట్లా చూపిస్తున్నాం కదా, కౌంట్ చేసి ఇలా కట్ చేసేసుకొని అది తీసుకొచ్చి స్టిక్ చేయాలి. స్టిక్ చేసేటప్పుడు కూడా ఫింగర్స్ పెట్టి ప్రెస్ చేసుకుంటూ అవి పక్కకి తిరిగిపోతుంటే అట్లా తిరిగిపోకుండా పర్ల్స్ అనేది పైకి వచ్చేలాగా చూసి స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జర్దోసి కూడా నేను లెంత్ అనేది చూసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేశాను కదా, దానికి ఎంత లెంత్ పెట్టాను అనేది చూసుకొని అది కూడా కట్ చేసుకుంటున్నాను. జర్దోసి హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే మనం కొంచెం ఫోర్స్ పెట్టి లాగినా అదేంటంటే స్ప్రింగ్ లాగా సాగిపోతుంది, ఇంకా దేనికి పనికిరాదనమాట. సో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి.
ఇప్పుడు చూసారా పర్ల్ వైట్ చైన్ స్టిక్ చేసినాక గ్లూ అనేది ఒక లీఫ్ పెటల్ షేప్లో క్రాస్గా గ్లూ అనేది పెట్టుకోవాలి. 2 పెటల్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక లీఫ్ షేప్ లాగా క్రాస్గా గ్లూ పెట్టుకునే షేప్లోనే మనకి జర్దోజీ అనేది చూసారు కదా. ఇట్లా ఇక్కడ నేను టిప్పు లేకుండా మామూలుగా అసలు జర్దోజీ మామూలుగా ఎలా పెట్టేస్తారు చూపిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ ఇస్తాను చూడండి. సెకండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ఇలా నార్మల్గా పెట్టేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. జర్దోజీ అనేది ఆ షేప్లో కరెక్ట్గా ఉండదన్నమాట, స్ట్రైట్గా వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉండకుండా ఉండడానికి ఏం చేయాలి వీడియో ముందు చెప్తాను, అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. టిప్ చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇట్లా ఎక్సెస్ గ్లూ అంతా తీసేసుకొని జర్దోజీ స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు కింద పక్క కూడా అట్లాగే సేమ్ స్టిక్ చేసుకోవాలి. సెకండ్ జర్దోజీ కట్ చేసుకుంటూ కూడా సేమ్ షేప్ ఎలాగైతే పెట్టుకున్నామో ఆ షేప్ ఇట్లా ఫింగర్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ అనేది పెట్టుకోవాలి. చూసారా, కింద పట్టుకుంటే పైన ఊడిపోతుంది, అందుకే ఇట్లా ఫింగర్స్ పట్టుకొని పెట్టడానికి ట్రై చేయండి. కింద గ్లూ సరిపోయిన దగ్గర మళ్ళీ అక్కడ చేయి పెట్టుకొని పైకి అని అప్పుడు గ్లూ పెట్టండి, లేదంటే మొత్తం ఊడిపోతుంది. చూసారు కదా, ఇలా జర్దోజీ మొత్తం అప్లై చేసేసాం. ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ గట్టిగా స్టిక్ చేసుకోండి జర్దోజీ. ఇలా స్టిక్ చేసేసుకున్నాక ఇప్పుడు 6K ఉన్నాయి కదా, 6K గోల్డ్ తీసుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న లీవ్స్ లాగా స్టిక్ చేసుకుంటాం అన్నమాట. దానికి కూడా నేను గ్లూ ముందే పెట్టేస్తున్నాను. చూసారా, ఇట్లా మీకు ఎక్కడెక్కడ పెట్టాలి అనిపిస్తే బ్యాంగిల్ నిండుగా కనపడడానికి ఎలా పెడితే బాగుంటుంది అని చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ ర్యాండమ్గా పెట్టచ్చు, ఇన్నే పెట్టాలి ఇంత కౌంటే పెట్టాలి అనేది ఏముండదు. బ్యాంగిల్ మనకి చూడడానికి నీట్గా అనిపించేలాగా చూసుకొని పెట్టుకోవాలంతే. చూసారు కదా, ఇలా గ్లూ పెట్టేసి 6K అనేవి స్టిక్ చేసేస్తున్నాను. ఇవన్నీ స్టిక్ చేసినాక ఒకసారి చూసుకోండి బ్యాంగిల్ ఫుల్గా అనిపిస్తుందా లేదా. ఇంకా ఎక్కడైనా గ్యాప్ లాగా కనిపిస్తుంటే మళ్ళీ అక్కడ గ్లూ పెట్టుకొని మళ్ళీ అంటించుకోండి. చూసారు కదా, ఇంతే. నాకు ఇక్కడ కొంచెం ఇంకా ప్లేస్ ఉందనిపించి మళ్ళీ స్టిక్ చేస్తున్నాను చూడండి. మీరు కూడా ఇలా స్టిక్ చేసుకున్నాక మీకు తెలుస్తుంది బ్యాంగిల్ చూడడానికి ఎలా ఉందని, దాన్ని బట్టి స్టిక్ చేసుకోండి. మరీ ఎక్కువ క్లమ్జీ చేసేయద్దు, చూడడానికి నీట్గా అనిపించాలి, అలా చూసుకొని స్టిక్ చేసుకోండి. చూసారు కదా, ఒక 1 సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా స్టార్ట్ చేయాలి. మళ్ళీ సేమ్ చూసారా, ఇప్పుడు పాత బ్యాంగిల్ ఆల్రెడీ చేసిన బ్యాంగిల్ చూపిస్తున్నాను. 2 సేమ్ లెంత్ వచ్చినాయి కదా, సేమ్ అలాగే మెజర్ చేసుకుంటూ మళ్ళీ పైన ఫ్లవర్ ఎట్లాగైతే చేసామో సేమ్ అదే ప్రాసెస్తో ఫ్లవర్ అనేది చేసేయాలి. చూసారు కదా, ఫస్ట్ 3mm, మళ్ళీ అగైన్ షుగర్ బీట్స్. ఇక్కడ జర్దోజీకి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. షుగర్ బీట్స్ అంటే ఇచ్చేయాలి ఫస్ట్. మళ్ళీ నేను ఇక్కడ ఆ షుగర్ బీట్స్ కొంచెం అడ్జస్ట్ అయ్యేలోపు జర్దోజీ అనేది కట్ చేసి పెట్టేసుకుంటున్నాను.
మీరు ముందుగానే ఇట్లా జర్దోసి వైట్ పర్ల్ చైన్ అనేది కట్ చేసి పెట్టుకోండి లెంత్కి తగ్గట్టు. సో ఇట్ విల్ బీ ఈజీ అనమాట. చూసారు కదా, ఇలా లెంత్కి తగ్గట్టు కట్ చేసి పెట్టేసుకోండి. అలాగే పర్ల్ వైట్ కూడా కట్ చేసుకుంటున్నాను. కౌంట్ చేసుకొని 15 పర్ల్స్ కట్ లెంత్ చూసుకొని 15 పర్ల్స్ కౌంట్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ వైట్ పర్ల్ చైన్ స్టిక్ చేసుకోవాలి. వైట్ పర్ల్ చైన్ మాత్రం గ్లూ కొంచెం ఎక్కువ పెట్టండి. ఫింగర్తో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టండి. చూసారా, ఇలా పైన ట్యాప్ చేసుకుంటూ రౌండ్ అనేది మంచిగా తిప్పుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జర్దోసికి టిప్ ఏంటంటే, ఫస్ట్ ఇలా గ్లూ పెట్టేస్తున్నారు కదా, దెన్ వెయిట్ ఫర్ 2 seconds. ఒక 2 seconds అట్లా ఆ గ్లూ అనేది కొంచెం డ్రై అవ్వనివ్వండి. ఈలోపు కింద ఫ్లవర్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. డ్రై అయితే ఏంటంటే ఆ జర్దోసి అనేది గట్టిగా స్టిక్ అయిపోయి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మౌల్డ్ అవుతుందండి. అదే గ్లూ వేసినమ్మటే కనుక జర్దోసి పెట్టామంటే మాత్రం జర్దోసి దాని ఒరిజినల్ షేప్ అంటే స్ట్రైట్గా అయిపోతుంది. సో ఆ గ్లూ పెట్టాం కదా, ఒక 2 seconds అలా డ్రై అవ్వనిచ్చి డ్రై అయినాక జర్దోసి పెట్టండి. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా స్టిక్ అవుతుందో మీకే తెలుస్తుంది వీడియోలో. ఇలా అలా పెట్టగానే అలా అయిపోతుంది. ఇందాక షేప్ అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టమైంది కదా, ఇప్పుడు చూడండి జస్ట్ ఇలా 1 secondలో స్టిక్ అయిపోయింది. ఇది ఒక బెస్ట్ టిప్ అండి బిగినర్స్కి. చూసారా, దట్స్ ఇట్. ఇంత సింపుల్గా అయిపోయింది కదా. అవి కొంచెం స్టిక్ అవ్వడానికి టైం ఇవ్వండి. మళ్ళీ స్టిక్ చేసినాక ఎమ్మటి కదిలియకుండా ఈ లోపు కింద వైట్ పర్ల్స్ అనేది స్టిక్ చేసేసుకోండి. ఒకవేళ ఇలా ఎంబటెంబట చేయలేమనుకుంటే పక్కన పెట్టేసేయండి. కొంచెం బిగినర్స్కి ఇట్లా ఎంబటెంబటే చేయలేరు కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం అలా స్టిక్ చేసినాక అలా పక్కన పెట్టండి. లేదు మేము చేయగలం అనుకుంటే నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ చేసేయండి. చూసారు కదా, ఇట్లా మళ్ళీ వైట్ పర్ల్ స్టిక్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ గ్లూ పెట్టేసుకున్నాను. చూసారా, ఇట్లా గ్లూ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన పెటల్ షేప్స్ అనేవి అదే 6K అనేవి అంటించుకుంటున్నాను. ఇవి స్టిక్ చేసేలోపు ఆ గ్లూ అనేది కొంచెం డ్రై అవుతుంది కాబట్టి మళ్ళీ జర్దోసి స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వెరీ యూస్ఫుల్ టిప్ అండి ఇది. బిగినర్స్కి కానీ జర్దోసి అంటించడానికి కష్టం అవుతుంది అనుకునే వాళ్ళు. చూసారు కదా, మళ్ళీ ఇక్కడ సేమ్ జర్దోసి అంటించేసుకోను. చూసారా, ఇట్లా ఎమ్మటే స్టిక్ అయిపోయింది ఎటు కదలకుండా. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్టింగ్ థ్రెడ్ వండర్స్ బై రిషిక. చూసారు కదా, ఇక్కడ పెటల్స్ అనేవి అంటించేసుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. చూసారు కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది ఓవరాల్ బ్యాంగిల్ అనేది డ్రై అవుట్ అయిపోయినాక ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. చూసారా, అసలు డ్రై అవుట్ అయిపోయినాక గ్లూ అనేది ఎక్కడా కనిపించకుండా పర్ఫెక్ట్ షేప్లో ఉంది కదా. డిజైన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్రెడ్ వండర్స్ బై రిషిక.